నువ్వు మాకెంత కూతురువైనా నిన్నొక అయ్య చేతిలో పెట్టాం కాబట్టి నీ వారసత్వం మాకు రాదు. మీరంతా అనుకుంటున్నట్టు బిడ్డ పెరుగుతోంది నా కడుపులో కాదు, నా చెల్లెలు లావణ్య కడుపులో. కనీసం బయట నుంచైనా మీరు మీ వాళ్ళకి దూరం కాకుండా ఉండాలంటే కాస్త నోరు తగ్గించుకునుంటే మంచిది. నా ఇంట్లో నాకే వార్నింగ్ ఇస్తావా? నిన్ను చూసావా అమూల్య నన్ను ఎన్నెన్ని మాటలందో? దానికెంత ధైర్యం ఉంటే నన్ను అన్ని మాటలంటుంది? చూడు త్రిపుర, అమూల్య ధైర్యవంతురాలు మాత్రమే కాదు, చాలా తెలివైంది కూడా. ఎవరినైనా సరే ఈజీగా బుట్టలో వేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ అమ్మ విషయంలో జరిగింది కదా. మీ అమ్మని తన వైపు తిప్పుకొని నిన్ను బయటకు నెట్టేసింది. ఆ విషయం నీ ముందే ఇందాక చాలా గర్వంగా చెప్పింది కదా. ఏంటి ఐశ్వర్య, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా తన్నేం చేయలేకపోతున్నాను. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చింది, కానీ నేను దాన్నేం చేయలేకపోతున్నాను. నాకు చాలా ఇన్సల్ట్ గా ఉంది ఐశ్వర్య. అందుకే దాన్ని నువ్వేమి చేయలేవని నేను రంగంలోకి దిగాను. నేను ఆల్రెడీ అమూల్యని తొక్కేయడానికి వేరే స్కెచ్ చేశాను. అవునా? ఏ స్కెచ్ అది? వాళ్ల పిన్ని భానుమతికి అమూల్య కడుపుతో ఉందని ఇందాకే ఫోన్లో చెప్పాను. ఇప్పుడు వాళ్ళు బయలుదేరి వస్తుంటారు. ఇక్కడ లావణ్య ప్రెగ్నెంట్ అని మీ అమ్మ నాన్నలకి తెలుసు. ఇప్పుడు వాళ్ల పిన్ని వాళ్ళొచ్చి అమూల్యకి కడుపని అంత హడావిడి చేస్తారు. కానీ ఇక్కడ లావణ్యకి కడుపు. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో తెలియక అమూల్యకి పిచ్చెక్కిపోతుంది. ఇప్పటికే అమూల్యకి 0 పాయింట్ ఉన్న సాయి ఈ టెన్షన్తో 0.10కి పడిపోతుంది. అప్పుడు గాని దాని తిక్క కుదరదు. సూపర్ ప్లాన్ ఐశ్వర్య, ఎక్సలెంట్. ఇంకో ముఖ్య విషయం గుర్తుపెట్టుకో త్రిపుర. లావణ్య కడుపుతో ఉన్న విషయం అమూల్య చెప్పేంతవరకు నువ్వు వాళ్ల పిన్ని భానుమతికి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. అమూల్యకి కడుపని వాళ్ళు సంబరాలు చేసుకోవాలి. నువ్వు ఈ మ్యాటర్ని కడుపులోనే దాచుకోవాలి. గుర్తుపెట్టుకో. అబ్బా, ఇంత గొప్ప ప్లానా? నా కడుపులో దాచుకోవడం చాలా కష్టం ఐశ్వర్య. నేను చెప్పేస్తాను. నువ్వన్నింటికి చాలా తొందరపడిపోతుంటావు. ఇలా ఆవేశపడే ఇంట్లో నీకు విలువ లేకుండా చేసుకున్నావు. దేనికైనా టైం రావాలి. టైమింగ్ లో చెప్తే కిక్కే వేరు. అప్పుడే కదా అమూల్యని ఇంట్లో నుంచి కూకటి వేలతో సహా పీకేయచ్చు. అర్థమైందా పిచ్చిదానా? సరే, నువ్వు చెప్తున్నావుగా, అందుకే మాక్సిమం ఆపుకుంటాను. ఏంటన్నపూర్ణ, పార్దు అమూల్య ఫోటోని అలా చూస్తున్నావేంటి? ఏం లేదండి, వీళ్ల పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను. వీళ్ళిద్దరూ కలిసి ఆనందంగా గడపడం కన్నా ఏదొక సమస్యతో ఎక్కువసేపు బాధపడుతూనే గడుపుతున్నారు. ఇద్దరిది కాంట్రాక్ట్ మ్యారేజ్ అవడం వల్ల పార్దు విషయంలో అమూల్య ఒక భక్తిభావంతో ఉండేది తప్ప భర్తగా భావించి కలిసుండాలని అనుకోలేదు. పార్దు కూడా ముందుగా అలా కోరుకోలేదు. అందుకే వాళ్ల జీవితం విడాకుల దాకా వెళ్ళింది. దాంతో పార్దు పెళ్లి ఐశ్వర్యతో జరిగే పరిస్థితికి వెళ్ళింది. చివరికి ఆ దేవుడు మన బాధని ఆలకించడం వలన మళ్లీ పార్దు అమూల్యలు ఒక్కటయ్యారు. ఆ తర్వాత ఇద్దరి జీవితం పూలవనంగా మారుతుందని, ఇద్దరూ కొన్నాళ్ల పాటు సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో ఫ్యాక్టరీ పని మీద వాళ్ళని వేరే ఊరికి పంపించాం.
అక్కడ కూడా వాళ్ళిద్దరి విధిరాత వలన ఇద్దరు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి పార్థు ప్రాణాల మీదకొస్తే అమూల్యే రక్షించింది. ఇప్పుడు అన్ని సమస్యలు తొలగిపోయి ఇద్దరూ హ్యాపీగా సంసారం చేసుకుంటున్నారనే లోపల ఆ లావణ్య ప్రెగ్నెన్సీ వలన మళ్లీ ఇద్దరి జీవితాలకి సంతోషం లేకుండా పోయింది. ఎందుకంటే చెల్లెలికి అలా అయ్యిందన్న బాధతో అమూల్య చాలా ఫీల్ అవుతుంది. అమూల్యం చూసి పార్థు ఫీల్ అవుతున్నాడు. ఇద్దరూ అలా ఉండటం చూసి మనం తట్టుకోలేకపోతున్నాం. అందుకే ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి. నీ బాధ నాకు అర్థమైంది అన్నపూర్ణ. కానీ ఈ సమస్యకు పరిష్కారం లేదు. ఎందుకంటే లావణ్యకి అబార్షన్ చేద్దామన్నా కుదరట్లేదు. అదేనండి నా బాధ. పెళ్లి కాకుండానే లావణ్యకి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ విషయం చుట్టుపక్కల వారికి తెలిస్తే మనింటి పరువు పోవడంతో పాటు అమూల్య కూడా అందరి ముందు అవమానంతో తలదించుకోవాల్సొస్తుంది. పార్థు కూడా అమూల్యం చూసి బాధపడ్డం తప్ప ఇంకేమీ చేయలేడు. అందుకే ముందు లావణ్యని ఇక్కడ్నుంచి తనింటికి పంపించేద్దాం. లావణ్య ఇక్కడ లేకపోతే అమూల్యని మనం కన్విన్స్ చేసి ఆ బాధని పోగొట్టి వాళ్ళని మామూలు స్థితికి తీసుకురావచ్చు. దాంతో వాళ్ళిద్దరి జీవితం బావుంటుంది. అది కాదన్నపూర్ణ. తన చెల్లెలు కలా అయిందనే బాధలో అమూల్య ఉంది. ఇప్పుడు మనం అలా చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుందేమో మరి. అమూల్య ఎలా రియాక్ట్ అయినా పర్వాలేదు. నాకు మాత్రం నా కొడుకు కోడలు హ్యాపీగా ఉండటం కావాలి. ఈ ఇంటి పరువు పోకుండా ఉండాలి. ఇదంతా జరగాలంటే లావణ్య ఇక్కడ్నుంచి వెళ్ళిపోవాల్సిందే. పదండి, అమూల్యని నేను ఒప్పిస్తాను. శ్రీ శ్రీ అమూల్యదేవి గారు, నాకు టిఫిన్ వడ్డిస్తారా? టిఫిన్ సరిపోతుందా? ఇంకా పెట్టాలా? అదేంటి ఒకేసారి ఇన్ని పెట్టేశావు? మీరే కదా వడ్డించమన్నారు, వడ్డించాను. అమూల్య, ఇది టూ మచ్. ఇది నాకు టిఫిన్ వడ్డించినట్టు లేదు. ఈ ఆవుకు గేదెకు మేతేసినట్టుంది. ఏ, ఇన్ని తినలేరా? నేను ఇన్ని తినలేను. ఈ మధ్య మీరందరికీ సేవలు చేసి చాలా కష్టపడుతున్నారు కదా, మీకు బలం కావాలి. బాగా తినండి. ఇప్పుడు ఇవన్నీ తిని మధ్యాహ్నానికి బిర్యానీ చేస్తాను, అది తినండి. ఇక రాత్రికేమో జీడిపప్పు పాయసం, ఫ్రూట్ సలాడ్ అన్నీ చేస్తాను. అవి కూడా బాగా తిని బాగా బలం తెచ్చుకోండి. ఏంటమూల్య, మనసులో ఏదో పెట్టుకుని కళ్ళతో నిప్పులు కక్కేస్తున్నావు? ఇప్పుడు ఇవన్నీ తిండవే కదా నీకు కావాలి. తింటాను చూడు. మీకు చాలా మంది ఆత్మీయత అనురాగాలు పంచే ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నట్టున్నారు. పార్థు మారిపోయాడని బాధపడ్డాం, కానీ మారలేదు,
మన రూట్లోనే ఉన్నాడు, పార్థు మళ్ళీ మనల్ని గుర్తు చేసుకుంటున్నాడు అని వాళ్ళు కూడా గుర్తు చేసుకొని సంతోషంతో మిమ్మల్ని తలుచుకుంటున్నట్టున్నారు పార్థు గారు. అమూల్య, నువ్వు నాకు చాలా బీపీ తెప్పిస్తున్నావు. మాకంతకంటే ఎక్కువ కోపమొస్తుంది. అయినా ఇంకా నా మీద ఈ కోపం ఏంటి? ఇంట్లో వాళ్ళకి నువ్వు ప్రెగ్నెంట్ కాదు, లావణ్య ప్రెగ్నెంట్ అని తెలిసిపోయింది కదా. అదే నా బాధ. వాళ్ళెవరికి తెలియకుండా ప్రాబ్లం సాల్వ్ చేద్దామని ఎంతగానో ప్రయత్నించాను, కానీ మీ పుణ్యమా అని తెలిసిపోయింది. నా పుణ్యం అని తెలిసిపోయిందా? అవును. అదేంటి, నేనేం చేశాను? నువ్వే కదా అందరికీ నిజం చెప్పింది. అలా చెప్పాల్సిన పరిస్థితి రావడానికి కారణం మీరు. మీ అక్కయ్య గారు త్రిపురేశ్వరి గారికి అనుమానం వచ్చేలాగా మీరు మా చెల్లెలికి అనవసరపు సేవలు చేశారు. దాంతో ఆవిడ గారు మా చెల్లెల్ని టార్గెట్ చేశారు. అప్పట్నుంచి మీ అక్కయ్య గారు ఒక డిటెక్టివ్ లాగా మా చెల్లెల్ని ఫాలో చేసి నా చెల్లెలు ప్రెగ్నెన్సీకి సంబంధించిన టాబ్లెట్స్ వేసుకుంటుంటే వీడియో తీసి నేరుగా డాక్టర్ దగ్గరికి వెళ్లి డాక్టర్ని బ్లాక్మెయిల్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఆవిడెలాగో గుట్టు బయట పెట్టబోతోంది కదా అని నేను చెప్తే సరిపోతుంది కదా అని నేనే చెప్పేశాను. ఇంత పనిచేసిందా అక్క? రెండత్తయ్య గారు, మావయ్య గారు కూర్చోండి, మీకు టిఫిన్స్ పెడతాను. మాకు ఆకలిగా లేదమ్మా. అయితే మీరు మరోసారి నేతిలో వేసిన గారెని టేస్ట్ చేయాల్సిందే. దానంతట అదే ఆకలి పుట్టేస్తుంది. మాకిప్పుడు అవేమొద్దమ్మా, నీతో విషయం మాట్లాడడానికొచ్చాం. ఏంటి మావయ్య గారు? కూర్చో అమూల్య. ఇప్పుడు చెప్పండి మావయ్య గారు. నువ్వేమనుకోనంటే చెప్తానమ్మా. అనుకునేంత విషయం అయితే ఖచ్చితంగా అనుకుంటాను మావయ్య గారు. చెప్పవలసిన విషయం అయితే చెప్పండి, కానీ అనుకోవద్దని మాత్రం చెప్పకండి. మరేం లేదమ్మా, అదే మీ చెల్లెలి విషయం గురించి. మా చెల్లెలి విషయమా? ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే కదా అత్తయ్య గారు. మీ చెల్లెలు ఈ ఇంట్లో ఉండకూడదమ్మా. వెంటనే మీ చెల్లెని మీ ఇంటికి పంపించేయమ్మా. అలా అంటారేంటి అత్తయ్య గారు? మావయ్య గారు, మీ మాట కూడా ఇదేనా? అవును, నేను మీ అత్తయ్య డిస్కస్ చేసుకుని ఈ నిర్ణయానికొచ్చాం. లావణ్యని వీలైనంత తొందరగా మీ పుట్టింటికి పంపించేయమ్మా. అమ్మా, నాన్న, ఏం మాట్లాడుతున్నారు మీరు? అవునరా, లావణ్య ఇంకా ఇక్కడే ఉంటే నెమ్మదిగా ఈ విషయం అందరికీ తెలుస్తుంది. అందరూ మమ్మల్ని అడుగుతారు. అప్పుడు మేం వాళ్ళకేం సమాధానం చెప్పాలి? అమ్మా, అమూల్య వాళ్ళ పిన్ని ఎంతలా నోరిచుకు పడిపోతుందో మీకు తెలుసు. లావణ్య ప్రెగ్నెంట్ అని తెలిసిన మరుక్షణం ఆవిడ ఎంత ఫైర్ అవుతారో తెలిసి కూడా మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి? ఆవిడెంత ఫైర్ అయినా అక్కడికే వెళ్ళాలి. ఎందుకంటే ఆవిడ తల్లి కాబట్టి అర్థం చేసుకుంటుంది. ఆవిడ అర్థం చేసుకునే మనిషి కాదు, అర్థం లేకుండా మాట్లాడే క్యారెక్టర్. కొంచెం ఆలోచించండి నాన్న. ఆలోచించాం కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాం. లావణ్య ఇక్కడ ఉండకూడదు, అంతే. ఏంటి రామకృష్ణ, ఉన్నపళంగా భార్యాభర్తలిద్దరూ బ్యాగులు పట్టుకుని బయలుదేరారు? ఎక్కడికి? ఇదిగో పెద్దమ్మా, మా అమూల్య ఇప్పుడు నీళ్లు వేసుకుంది, తను చూడడానికి వెళ్తున్నాం.
అమూల్య తల్లి కాబోతోందా? ఎంత మంచి మాట. నేను అమూల్యని అడిగానని చెప్పు. అలాగే పెద్దమ్మా. కూతురికి ప్రెగ్నెన్సీ అని తెలియగాని ఈయన ఎంత ఆనందంగా ఫీల్ అవుతున్నాడు. నాకు మాత్రం ఆ విషయం తెలియగాని తట్టుకోలేనంత కోపంగా ఉంది. అమూల్య దగ్గరికి వెళ్దామని ఆయన చెప్పగాని నేను ప్రేమతో ఒప్పుకున్నాననుకుంటున్నాడు. కాని నేనక్కడికొచ్చి అమూల్య ఆనందాన్ని పాడు చేస్తానని ఈయనకి తెలియదు. నేను ఆనందంగా లేకపోయినా పర్వాలేదు కాని అమూల్య మాత్రం ఆనందంగా ఉండటానికి వీల్లేదు. దానికంతా చెడే జరగాలి. అది జీవితాంతం నరకం అనుభవిస్తూ బ్రతకాలి. పంతులు గారు, మేము అమూల్య దగ్గరికి వెళ్తున్నాం. వీళ్ళు అమూల్యం చూడ్డానికి వెళుతున్నందుకు ఆనందపడాలో, అక్కడికి వెళ్ళాక అసలు విషయం తెలుసుకున్నాక తట్టుకోలేరని బాధపడాలో ఏమీ అర్థం కావటం లేదు. ఏంటి పంతులు గారు, ఏమైంది? ఏం లేదు రామకృష్ణ గారు, ఏం లేదు. మీరిద్దరూ జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే పంతులు గారు. అమ్మా, జగన్మాత అమూల్య విషయంలో నీ నిర్ణయం ఎలా ఉందో, తన జీవితం ఎలా మలుపు తిరుగుతుందో నాకు అంతుపట్టడం లేదు. అమూల్యని నువ్వే కాపాడాలమ్మా. అది కాదమ్మా. నువ్వెన్ని చెప్పినా సరే మేము నీ మాట వినం. అంటే అత్తయ్య గారు, నేను నా చెల్లెల్ని ఇంట్లో నుంచి పంపించేయాలనే డిసైడ్ అయ్యారా? అవునమ్మా, ఈ పరిస్థితుల్లో మా ఇంట్లో మీ చెల్లి ఉండకూడదు. మీ ఇల్లా? అంటే ఇది నా ఇల్లు కాదా? అదేనమ్మా, మన ఇంట్లో మీ చెల్లెలు మాత్రం ఉండకూడదు. అసలు మా చెల్లెలు పరిస్థితి కారణం ఎవరో మీకు తెలుసా? ఎవరో అపరిచితుడు. ఆ అపరిచితుడికి నా చెల్లెలు బలవడానికి కారణం మాత్రం మీరు. మేమా? అవును, మీరే. నా చెల్లెలు హాస్టల్లో ఉంటే తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. నేనొద్దని చెప్పినా వినిపించుకోలేదు. మీ చెల్లెలు హాస్టల్లో ఉంటే ఊరంతా ఏమనుకుంటారు అని అన్నారు. ఇప్పుడు ఊరంతా ఏమనుకుంటారని నా చెల్లెల్ని ఇంట్లో నుంచి పంపించాలని చూస్తున్నారు. ఇదెక్కడ న్యాయం అత్తయ్య గారు? నా చెల్లెలు హాస్టల్లో ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. మీ అబ్బాయి టైంకెళ్ళి తీసుకొచ్చినా నా చెల్లెలకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. తప్పంతా మీ దగ్గర పెట్టుకుని నా చెల్లెలేదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి? నా చెల్లెలు ఇంట్లో ఉన్నప్పుడే గర్భిణి అయింది. ఇప్పుడు దాన్ని మా ఇంటికి పంపించాలని అనుకుంటున్నారు. అక్కడ మా పిన్నకి విషయం తెలిసాక మీ ఇంట్లో ఉన్నప్పుడే నా కూతురు గర్భిణి అయింది, దీనికి కారణం మీరే అని మా పిన్ని ఖచ్చితంగా మిమ్మల్ని వేలెత్తి చూపిస్తుంది. మీ మీద నమ్మకంతో నా కూతురిని మీ ఇంట్లో ఉంచితే నా కూతురి యోగక్షేమాలు చూసుకోవాల్సింది పోయి ఎవరికో దాని జీవితాన్ని బలిస్తారా అని మా పిన్ని మిమ్మల్ని నిలదీస్తే దానికే సమాధానం చెప్తారు? పాపం, మా
నాన్నకి నేనన్నా నా చెల్లెలన్నా రెండు కళ్ళు. ఇప్పుడు నా చెల్లెల జీవితం ఇలా అయిందని తెలిస్తే ఆయన అసలు తట్టుకోగలరా? తట్టుకోలేడు. మా నాన్న భరించలేడు. ఖచ్చితంగా చచ్చిపోతాడు. అప్పుడు మా నాన్న చావు కారణం మీరే అవుతారు. సరే, మీకు నేను ఇంతగా చెప్పినా మీరిలా మౌనంగా ఉన్నారంటే నా చెల్లెల్ని ఇక్కడి నుంచి పంపించాలనే కదా మీ అర్థం? అలాగే మీరు చెప్పినట్టే నా చెల్లెలు ఇక్కడి నుంచి వెళ్తుంది. కానీ నా చెల్లెలు మా ఇంటి నుంచి ఈ ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉందో ఈ ఇంటి నుంచి మా ఇంటికి పంపించేప్పుడు కూడా అలానే ఉండాలి. నా చెల్లెలు మనసుకైన గాయాన్ని మీరు పూడ్చగలరా? చెప్పండి, పూడ్చగలరా? నాగేష్ ఏంటి ఎక్కడికో నడుచుకుంటూ వెళ్తున్నాడు? నాగేష్ నాగభైరవుడా?